అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీఆర్జేసీ బనవాసిలో రిషిత అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కారణంగా ఏంటి అని చెప్పేసి అధికారులు ఆలోచన చేయడం మొదలు పెట్టడంతో పాటు అలాగే కేవలం ఎమ్మెల్యే గారు పరామర్శించడం మాత్రమే హోమ్ సిక్ అయ్యింది, మేము ఇంటికి తీసుకెళ్తాం, మళ్ళీ 2 days తర్వాత తీసుకొస్తామంటే లేదు పేరెంట్స్ మీటింగ్ ఉంది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో లేదండి మా పాప చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ అన్నప్పటికీ కూడా దాదాపు సాయంత్రం 4 గంటల దాకా వరకు పెట్టుకొని వాళ్ళని పంపించకపోవడంతో ఆ విద్యార్థి మనస్తాపానికి లోనై నేను సాయంత్రం టాయిలెట్లు ఉరివేసుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఒకవైపు చెప్తా ఉన్నా, మరోవైపు పోలీస్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఉదయం మా కూతురు చనిపోయిందని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్లో బాడీని చూడడానికి వస్తే లేదు మీ బాడీని తీసుకెళ్ళండి, ఇది ఎవరి తప్పు కాదు, మీ అమ్మాయి చేసుకుంది అని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఆ పేరెంట్స్ బెదిరించే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా విద్యాలయాలు చదువుకోవడానికా లేదా వాళ్ళకి మరణ శాసనాలుగా మారాయా అని చెప్పేసి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా ఒకవైపు విద్యార్థులు చదువుకోవడానికి వస్తే ఈరోజు వాళ్ళు సవాలుగా బయటికి వెళ్ళిపోతున్నారు, కానీ పేరెంట్స్ మాత్రం మా పిల్లలు ఏదో స్థాయిలో ఉంటారు చదివితే అని చెప్పేసి విచారణ చేయకుండా వాటిని తొక్కిపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే పేరెంట్స్ మీటింగ్ పేరుతో ఈరోజు విద్యార్థిని చనిపోయిందో అలాంటి పేరెంట్స్ మీటింగ్ అన్నది కండక్ట్ చేయకూడదు. తక్షణమే ఈ మొదటిసారి ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి విద్యార్థులు అయితేనేమి 6th జాయిన్ అయినటువంటి విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా హోమ్ సిక్ పేరుతో వాళ్ళకు ఒక 10 days వాళ్ళకందరికి కూడా లీవులు ఇవ్వాలి. అలాగే ఈరోజు రిషిత చనిపోయిన వారి కుటుంబానికి ఆమె ఆదర్శం కాబట్టి వాళ్ళకి భవిష్యత్తులో ఆమె ఏదో ఉద్యోగం సాధిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి ఈ మొదటిసారి ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి విద్యార్థులు అయితేనేమి 6th జాయిన్ అయినటువంటి విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా హోమ్ సిక్ పేరుతో వాళ్ళకు ఒక 10 days వాళ్ళకందరికి కూడా లీవులు ఇవ్వాలి. అలాగే ఈరోజు రిషిత చనిపోయిన వారి కుటుంబానికి ఆమె ఆదర్శం కాబట్టి వాళ్ళకి భవిష్యత్తులో ఆమె ఏదో ఉద్యోగం సాధిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి 50 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.